నమస్తే. ఇరాన్ అమెరికా వార్‌లో 21వ రోజు. నిన్న ట్రంప్ తన పార్లమెంట్‌కి ఒక అప్పీల్ పెట్టాడు. ఎవరి ద్వారా? పెంటగాన్ ద్వారా. అమెరికా యుద్ధ వ్యవహారాలు, బడ్జెటరీ, ఫండింగ్, స్ట్రాటజీ, ప్లానింగ్, మానిటరింగ్ ఇవన్నీ చూసుకునేటువంటి పెంటగాన్ అనే ఒక సంస్థ, ఇండిపెండెంట్ బాడీ పార్లమెంట్‌కి ఒక ప్రపోజల్ పెట్టింది. వాళ్ళ పార్లమెంట్‌కి. వాళ్ళకి వచ్చిన బడ్జెట్ అయిపోయిందని కొత్తగా ఫ్రెష్‌గా $200 బిలియన్ ఫండ్ కావాలి యుద్ధానికి. ఆ ఫండ్ ఇస్తే, అంటే $200 బిలియన్ అంటే దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు మన కరెన్సీలో. అది ఇస్తే వాళ్ళు పర్చేస్ చేసే వెపన్సు, ఈ వెపన్స్ కంపెనీస్కి ఇవ్వాల్సిన క్లియరెన్స్లు, వీటన్ని పేమెంట్ కోసం అనమాట. 16 లక్షల కోట్లు నిధులు సమకూర్చుకుంటున్నారంటే ఇంకెన్ని రోజులు యుద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. సో యుద్ధం అయిపోయిందని ఒక వారం నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు. వార్ ఈజ్ అబౌట్ టు ఫినిష్ అని అంటూనే ఉన్నాడు. మళ్ళీ 16 లక్షల కోట్లు ఫండ్ అడుగుతున్నారు. అంటే దీని అర్థం యుద్ధం కాలేదనే కదా, ఇరాన్ లొంగలేదనే కదా. వాళ్ళు లొంగేది ఎప్పుడు? ఈ యుద్ధం ఆగేది ఎప్పుడు? ఈ ఫండ్ ఇస్తారా? అమెరికన్ కాంగ్రెస్ కానీ యాక్సెప్ట్ చేస్తే వీళ్ళకి ఫండ్ అలోకేట్ అవుతుంది. దానిలో వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కానీ అడిగితే ఈయన ఎక్కడెక్కడ ఏ వ్యయాలు చేశాడు, ఏ వ్యయాలు చేయబోతున్నాడు, వీటన్నిటి గురించి అక్కడ వివరణ ఇస్తే కానీ ఆయనకు ఆ ఫండ్ రాదు. ఈలోగా అందుకే నాటో దేశాల సహకారం కూడా అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు ఇంతవరకు కమిట్మెంట్ అయితే ఇవ్వలేదు. చేస్తామని చెప్పి ముందుగా జపాన్ని రంగంలోకి దించేటట్టున్నారు. జపాన్ అధ్యక్షురాలతోటి నిన్న చర్చలు జరుపుతూ ఉన్నారు. వాళ్ళు కానీ ఒప్పితే మొదటగా వాళ్ళు వచ్చే అవకాశాలు ఉంది. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.